పారని మోదీ పాచిక అంతరాత్మ ప్రబోధానుసారం ఓటుకు పిలుపు అయినా గట్టెక్కని రాజ్యాంగ సవరణ బిల్లు. మీకు నచ్చినట్టు రాజ్యాంగ సవరణ చేసుకుంటూ పోతున్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లు రూపంలో ఊహించని వైఫల్యం. మరి డీలిమిటేషన్ పేరెత్తుతలేరు, ఓన్లీ మహిళలే ఎన్నికల ప్రచారస్త్రంగా మార్చుకునే అవకాశం. ఇప్పుడు ఏం చేస్తారు? విపక్షాలను మహిళా వ్యతిరేకులుగా ముద్ర వేసే ప్లాన్ చేస్తారు. ఎలక్షన్లలో ఏం చేశారంటే, మేము మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతిపాదిస్తే ప్రతిపక్షాలు వ్యతిరేకించినాయి, మేము మహిళల కోసం మేము కష్టపడుతున్నాం అని చెప్పుకుంటారు. ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి? క్లియర్గా చెప్తున్నాయి, దానికి ముడిపెట్టొద్దు, మొత్తం టోటల్గానే రాష్ట్రాలకే అన్యాయం చేస్తున్నారు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించిన మహిళా బిల్లుని వ్యతిరేకించలేదని చెప్పేసి క్లియర్గా చెప్పుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు ప్రతిపక్షాలకు ఒకటి, మీరు ఏదైతే పార్లమెంట్లో మీరు ఏదైతే మాట్లాడిర్రో, దేనికైతే మద్దతు పలికిర్రో, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలుకుతున్నాం, డీలిమిటేషన్కి మాత్రం మేము వ్యతిరేకమని మాట్లాడిర్రో, ఎట్లయితే చెప్పుకుంటూ వచ్చిర్రో సేమ్ ఈ విషయాలని ఈ పార్లమెంట్లో జరిగిన ఏవైతే వీడియో ఫుటేజీలు కానీ ఏది కానీ మీరు మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకపోతే రేపు ఖచ్చితంగా భవిష్యత్తులో అమిత్ షాకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఇంకా బీజేపీ కనబడకుండా పోతుంది. బీజేపీ వల్ల దేశం నష్టాలలోకి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఆల్రెడీ పోయింది, ఇంకా నష్టపోయి ఇంకా దిగజారుతుంది. దేశం స్థాయి దిగజారిపోతుంది. రూపాయి విలువ పూర్తిగా పడిపోయి లాస్ట్కు ఒక వెనుజులా దేశంలాగా కూడా అయ్యే ప్రమాదం ఉన్నది. పక్కన పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నదో అంతకంటే ఘోరంగా కూడా అయ్యే పరిస్థితి ఉన్నది. ఇంత పెద్ద దేశము ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? చైనా ఎట్లా ఉన్నది, మనం ఎట్లా ఉన్నాము? ఇక బీజేపీ పరిపాలిస్తే మనం ఇంకా ఘోరం అయిపోతాం. కాబట్టి జర జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును విపక్ష పార్టీలు తిరస్కరించి సంబరాలు చేసుకుంటున్నాయి. దీనిని అందరూ ఖండించాలి. ఎవ్వరు ఖండించరు బాబు. అమిత్ షా అదే చెప్తున్నాడు, ఆయన కోసమే ఇది తీసుకొని వచ్చిండు. కానీ మహిళల పేరుతో రాజ్యాంగ విరుద్ధమైన ఎత్తుగడ వేశారు. భారతదేశం దానిని అడ్డుకున్నది. రాజ్యాంగానికి జేహో రాహుల్ గాంధీ. ఎస్, మంచిగా ఇప్పుడు ఇన్ని రోజులకు కలిసికట్టుగా సమైక్యంగా ఒక విజయం సాధించిరు. ఇది జాతీయ విపత్తును నివారించిన రోజు. ప్రజాస్వామ్య శక్తులు, ప్రతిపక్షాలు కలిసి ఆ జాతీయ విపత్తును నివారించాయి. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. ఎస్, నిజంగా వీళ్ళందరినీ ఏకం చేయడంలో కూడా రేవంత్ రెడ్డిది కీలక పాత్ర ఉన్నది. కాంగ్రెస్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజు. కిషన్ రెడ్డి ఈయనకు చీకటి వెలుగులు కాదు, ఈయనకు కావలసింది భజన రెడ్డి. ఈ భజన రెడ్డికి ముగింపు పలకాలే. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక ప్రజల్లారా, ఈ భజన రెడ్డికి ముగింపు పలకాలి. నెక్స్ట్ ఎట్టి పరిస్థితిలో ఈ కిషన్ రెడ్డిని గెలవకుండా చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలది. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి. మహిళా బిల్లు వైఫల్యానికి బీజేపీదే పూర్తి బాధ్యత. డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే బిల్లు వీగిపోయింది. కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఎస్, గట్టిగా రోడ్ల మీదకి వచ్చి గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది.